వీక్షకులకు శ్రోతలకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 29వ రోజు పారాయణము పద్మపురాణాంతర్గత 27వ అధ్యాయము, అంటే పద్మపురాణములో చెప్పబడిన 27వ అధ్యాయము. నారదుడు చెప్పినదంతా విని యమధర్మరాజు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి యక్షలోకానికి పంపించి వేశాడు. ఆ దూత ధనేశ్వరుణ్ణి తనతో తీసుకొని వెడుతూ మార్గమధ్యలో యమలోకంలో విధించబడే అనేక నరక బాధలను చూపిస్తూ వాటిని గురించి ఇలా వినిపించసాగాడు. ఇప్పుడు మనము యమలోకములో విధించే అనేకమైనటువంటి శిక్షల గురించి తెలుసుకుందాము. మొదటిది తప్తవాలుకము. ఇక్కడ మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు ఒక్కలయ్యేలా రోదిస్తూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. ఈ నరకములో ఎవరైతే అతిథులను పూజించని వారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలు యమదూతలు కాల్చుతూ ఉంటారు. ఇక రెండవది అంధతామిశ్రము. ఈ నరకములో సూదిమనల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఈ నరకము పరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. మూడవది క్రకచము. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలను రంపాలతో కోస్తూ ఉంటారు. ఇక నాలుగవ యమలోక నరకం అసిపత్ర వనం. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును దూరము చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో కుచ్చబడి దారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. ఇక తరువాతి నరకము కూటశాల్మలి. ఇది 16 రకాలుగా దండించేటువంటి నరకయాతన. ఎవరైతే పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవారు, పరాపకారులు అయిన పాపులు ఉండేది ఈ కూటశాల్మలి నరకం. ఇక 6వ నరకం రక్తపూయము. ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వ్రేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ రక్తపూయము అనే నరకంలో ఉండబడతారు. ఇక ఘోరాతి ఘోరమైన 7వ నరకమే కుంభీపాకము. ఇక్కడ ప్రేతపతి అనే యమదూత ధనేశ్వరునితో ఈ విధంగా చెబుతున్నాడు: మొట్టమొదట నీకు విధించబడిన ఘోరాతి ఘోరమైన నరకమే ఈ కుంభీపాకము. నరకాలన్నింటిలోకి నికృష్టమైనది ఈ కుంభీపాకమనే ఈ 7వ నరకమే. దుర్భరాగ్ని కీలలు, దుస్సాహసమైన దుర్గంధాలతో కూడి ఉంటుంది. అంటే దుర్భరమైన అగ్నికీలలు, విపరీతమైన అగ్నితో శరీరం దహించబడుతుంది. దుస్సాహసమైన దుర్గంధము అంటే విపరీతమైన దుర్గంధపూరితమైన వాసన ఈ కుంభీపాక నరకములో వస్తూ ఉంటుంది. ఇక 8వ నరకము రౌరవము. నరకాలలో 8వదైన ఈ రౌరవము దీర్ఘకాలికమైన నరకము. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు. ఇంకా యమదూత ఇలా చెబుతున్నాడు ధనేశ్వరునితో: ఓ ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కము అంటారు. మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ధము అంటారు. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యము ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావటం వలన ఈ నరకాలను కేవలం నువ్వు దర్శనమాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదే ఉన్నది.
అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అని సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇంతటితో 27వ అధ్యాయము సమాప్తము. పద్మపురాణాంతర్గత 28వ అధ్యాయము. సూత ఉవాచ అంటే సూతముని ఈ విధంగా చెబుతున్నారు. ఈ కార్తీక మాసము పాపనాశని, విష్ణు ప్రియంకరి, వ్రతస్థులకు ముక్తి ప్రదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతఃస్నానము, తులసీ సేవా ఉద్యాపనము, దీపదానము అనే ఈ 5 కూడా కార్తీక మాసములో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా ఈ కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతము ఆచరించవలసి ఉంది. కష్టములో ఉన్నవాడైనా, రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయములోనో, విష్ణువు ఆలయములోనో హరి జాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్దకు గాని, తులసీ వనములో గాని ఈ వ్రతం చేసుకోవచ్చును. విష్ణు సన్నిధానములో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామాన్ని పలికినా చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వారు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీకమందు బ్రాహ్మణుడిని సంతోషపరచడం ప్రప్రధానం. అందుకుగాను శక్తి లేని వారు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తైనా లేనివారు రావి, మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. ఇంకా దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. ఇప్పుడు రావి చెట్టు, మర్రి చెట్టు గురించి సూత మహాముని చెప్పినటువంటి విషయాలను గురించి మనం కూడా తెలుసుకుందాం. ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతను పొందాయి. పూర్వము ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగములో ఉండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది. ఆ కారణం చేత దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలశ వృక్షంగాను, విష్ణువు అశ్వత్థ వృక్షముగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు అని చెప్పారు సూత మహర్షి. ఇంతటితో పద్మపురాణములో చెప్పబడిన 27, 28 అధ్యాయములు సమాప్తము. కార్తీక మాసమందలి 29వ రోజు నాటి పారాయణము సమాప్తము. మీకు ఈ 29వ రోజు నాటి కార్తీక మాస పారాయణము నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి
షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.